आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। ఈనాటి బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలు మరియు జిల్లా అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బాలన్న గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు జానకి ప్రసాద్ సార్ గారికి, ఈనాటి జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఈనాటి సభాధ్యక్షులు అన్న పుష్పరాజన్న గారికి, సత్యం గారికి, సంపదరావు గారికి, చిత్రసేన గారికి, ప్రకాష్ రావు గారికి, విచ్చేసినటువంటి నాగరాజు గారికి మరియు తిరుపతిరావు గారికి, కోశాధికారి శివప్రసాద్ గారికి, విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తాను మిత్రులారా. మొదటగా కేవలం ఒక 5 నిమిషాల లోపు మనం ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారనే దానిపైన తీసుకున్న తర్వాత మనం కార్యక్రమం అసలు ఈరోజు అజెండా మనకు బాలయ్య గారు మన ముందు అనేక విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఎలా ముందుకు వెళ్ళాలనే విషయం పైన దయవుంచి నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా. నేను రాష్ట్ర అధ్యక్షులైన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం, మీ అందరికీ కూడా తెలుసు. కానీ నేను మాత్రం ఈరోజు ఈ శ్రీపాద హోటల్లో జరుగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీల సమావేశాన్ని నేను చాలా సీరియస్గాను ఈ మీటింగ్ తర్వాత ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్టీని కొత్త పుంతలు తొక్కించుకుంటూ పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ బలోపేతంలో కానీ మరింత ఆశాజనకంగాను అదేవిధంగా పార్టీని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ఈ సమావేశమే మంచి సమావేశంగా కాబోతా ఉంది భవిష్యత్తులో అని చెప్పి నేను పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 150 నుంచి 175 మంది స్టేజ్ పైన ఉన్నటువంటి వ్యక్తులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలకు ఇక్కడ వచ్చిన ప్రతినిధులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అసెంబ్లీని హ్యాండిల్ చేస్తూ ఒక ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో మిమ్మల్ని మీరు ఏ విధంగా ఊహించుకుంటారని నాకైతే తెలియదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మీరందరూ కూడా కాబోయే ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా నేను చూస్తా ఉన్నానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రీసౌండ్ వస్తుంది కదా, పర్వాలేదా? చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ నాయకత్వం బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఈ మీటింగ్ లో ఈ హాల్లో కూర్చున్న నాయకత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మార్చబోతా ఉందని చెప్పి మాత్రం నేను పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఒక అసెంబ్లీని ఇన్ఛార్జిగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఒక అసెంబ్లీని ఇన్ఛార్జిగా తీసుకొని పనిచేస్తాను. ఇందాక మన బాలయ్య గారు పెద్దలు ఒక మాట చెప్పారు. ఒక్కొక్క నాయకుడు, ఇక్కడున్న ఒక్కొక్క నాయకుడు రేపు మీ అసెంబ్లీలో 100 బీఫాములు ఇచ్చే స్థాయి ఉన్నటువంటి నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా ఆషామాషిగా తీసుకోవద్దండి. ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. ఈరోజు చెప్పబోయే అంశాలను కూడా దయచేసి ఆషామాషిగా తీసుకోవద్దు. నేనైతే చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. మన సిద్ధాంతానికి, మన పార్టీకి, మన బలోపేతానికి మనము తీసుకునే అడుగులు వేసుకునే ప్రతి ఒక్కరిని కూడా పూల పార్పులతోనూ వాళ్లకు మంచి సహకారంతోనూ మేము ముందుకు పోయే ప్రసక్తి అయితే ఉంది రాష్ట్ర కమిటీ తరఫున. కానీ నేను అదే వార్త చెప్తా ఉన్నా, పార్టీ బలోపేతం చేయకుండా పార్టీని వెనక్కి తీసుకుని పోయి ఎక్కడ గొంగ అక్కడే వేసే వాళ్ళకి మాత్రం మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, పార్టీని బలోపేతం దృష్ట్యా, పార్టీని అభివృద్ధి దృష్ట్యా, పార్టీ బలోపేతం దృష్ట్యా ఎవరు వచ్చినా వాళ్ళతో సహచరిగా నడవడానికి ఇక్కడ ఏ నాయకుడికి కూడా నేను చాలా సుస్పష్టంగా చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో పార్టీ భవిష్యత్తే తప్ప, పార్టీ అభివృద్ధి తప్ప, పార్టీ నిర్మాణమే తప్ప, పార్టీ రిజల్ట్సే తప్ప ఏ అంశానికి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చేది లేదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తానని మిత్రులారా. మీరందరూ కూడా ఇక్కడున్న మీ నాయకత్వం అందరూ కూడా ఈ రోజు నుంచి మీరు వెళ్ళే డిసెంబర్ వరకు మీకు ఒక కార్యాచరణ ఇవ్వబోతా ఉన్నాం. ఈ డిసెంబర్ నెల వరకు ఇచ్చే ఈ కార్యాచరణను మీరు చిత్తశుద్ధితో చేయగలిగితే ఆ నాయకత్వం మీ అసెంబ్లీలో మీకే ఉంటుంది. ఇందాక మన రాష్ట్ర కోఆర్డినేటర్ బాలయ్య గారు ఒక మాట చెప్పారు, మీ అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 సీట్లు మనము గెలవాలని చెప్పి ఆయన చాలా మంచి ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవం, మనము మీ అసెంబ్లీలో మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా కాకపోతే మనం రేపు ఏం ఎమ్మెల్యేలు పోతాం? రేపు ఎమ్మెల్యేలు మనం కావాలి. రేపు పార్టీ నిర్మాణం చేయాలంటే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పూర్తి స్థాయిలో మీరు ముందుకు పోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే ఒకే ఒక మాట చెప్తా ఉన్నా. మాట చెప్పిన తర్వాత నేను కార్యాచరణ ఇస్తాను. ఒకే ఒక మాట చెప్తాను మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ నేను ఒక్కటైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ భారతదేశంలో మనమంతా కూడా ఈడ కూర్చో ఉన్నాం, మనమంతా కూడా కలిసి ఉన్నాం. మనందరినీ కూడా సిద్ధాంతం నడుపుతా ఉంది. దీనికి ఒకే ఒక కారణము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే మనల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ అందరినీ కూర్చోబెట్టింది. మహాత్మా జ్యోతిబా ఫులే ఆలోచన విధానం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. మాన్యశ్రీ కాంచీరామ్ గారి పని విధానం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. బ్యాడ్ కుమారి మాయావతి గారి నాయకత్వం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. మిత్రులారా, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. గతంలో మనకు ఒకే ఒక ఎమ్మెల్యేని మనం చూడటమే తప్ప మనం భవిష్యత్తులో ఇంతవరకు మనకు ఫలితాలు ఎక్కడ కూడా రాలేదు. దయ ఉంచి నేను మీ అందరికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా, తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటా. సత్యం గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు, నాకు జీవితకాలం గుర్తుండిపోయింది. అంబేద్కర్ ని ఎంతో మంది ఎన్నో రకాలుగా చూపిస్తూ ఉంటారు, కానీ నిజమైన అంబేద్కరిజం ఎక్కడ ఉంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారంలో ఉంది అని చెప్పి మనకి చెప్పిన ఆ మాట నాకు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నా మస్తిష్కంలో ఉండిపోయింది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో అనేక మంది ఈ రాష్ట్రంలో సంఘాలు ఉన్నాయి, అంబేద్కర్ పేరుతో రాజకీయ పార్టీలు ఉన్నాయి, అంబేద్కర్ పేరుతో అనేక రకాలైనటువంటి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారే తప్ప ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసం నిలబడే ఏకైక రాజకీయ పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని భుజానేసుకుని నడిపే ఏకైక నాయకుడు ఒక బీఎస్పీ నాయకుడు మాత్రమే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఇతర రాజకీయ పార్టీలకు పోయి అమ్ముడు పోడు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఇతర సంఘాలలాగా వేరే వాళ్ళ దగ్గర పోయి చెంచాగిరి చేయడు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ఊపిరి, కాంచీరామ్ ఆలోచనే మా ఊపిరి అని చెప్పి నిలబెట్టిన నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు మాత్రమే. ఇంత నాయకత్వం ఉన్న మనం, ఇంత సిద్ధాంతం తెలుసున్న మనం ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి గుండెల్లో కసి ఉన్న మనమంతా కూడా మిత్రులారా, మనము ఎలక్షన్లలో రిజల్ట్ తీసుకొని రాకపోతే సంవత్సరాలు గడుస్తూ ఉంది. మాన్యశ్రీ కాంచీరామ్ గారితో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఈ స్టేజ్ పైన. బాలన్న గారు కాంచీరామ్ గారి దగ్గర నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ పార్టీని, కాంచీరామ్ ని, ఆలోచనని నిలబెట్టుకుంటా ముందుకు ఇలాంటి నాయకులంతా కూడా మనల్ని అడుగుతా ఉన్నారు. మేము అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలు చూడాలి, ఒక్కసారైనా చూడాలని చెప్పి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో, మన కోరిక ఏదైతే ఉందో, మన గుండెల్లో ఉన్నటువంటి ఆ ఆశయం ఏదైతే ఉందో, ఆ సాధన కొరకు ఈ యొక్క సమావేశము మరింత ముందుకు తీసుకొని పోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల గురించి చెప్పుకున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల యొక్క మన బలాన్ని తెలుపుకున్నాం.